బీహార్ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ యాదవ్ ను బహిష్కరించారు. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. తన సొంత రాజకీయ పార్టీ నుంచే కాదు కుటుంబం నుంచి కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ ను బహిష్కరించినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. యువతితో 12 ఏళ్ల నుంచి తాను రిలేషన్ లో ఉన్నానని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించారు. ఇది ప్రకటించిన 24 గంటల్లోనే ఆర్జేడీ నుంచి అతనిని లాలూ ప్రసాద్ బహిష్కరించారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు మరిచి బాధితారహిత్యంగా వ్యవహరించినందుకే పార్టీ నుంచి తొలగించినట్లు లాలూ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. తేజ్ ప్రతాప్ యాదవ్ చేస్తున్న పనులు, సమాజంతో అతను వ్యవహరిస్తున్న తీరు తమ కుటుంబం విలువలకు లోబడి లేవని, అందుకే అతన్ని పార్టీ నుంచి కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నానని లాలూ చెప్పుకోవచ్చారు. తేజ్ ప్రతాప్ కు కుటుంబంతో పార్టీతో ఇకపై ఎలాంటి సంబంధం లేదని ఆర్జేడీ అధినేత ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, సమాజంలో ఏ రకంగానైతే మెదులుకోవద్దో ఆ రకంగానే మెదులుకున్నందుకు సమాజంలో ఉన్నటువంటి గౌరవం, గుర్తింపు వాళ్ళ కుటుంబానికి లేకుండా చేసినందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన తనయుడు తేజు ప్రసాద్ యాదవ్ను 6 సంవత్సరాల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తూ ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే కుటుంబ విలువలు, సమాజ విలువలు తెలియని వ్యక్తి, ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉండకూడదు అనేది ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని కూడా లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అతనికి ఇక నుండి ఇంటితో కూడా సంబంధం ఉండదు. తేజు ప్రసాద్ యాదవ్ చేసినటువంటి పనుల కారణంగానే కుటుంబం, సభ్య సమాజం తలదించుకున్నటువంటి వ్యవహారం చేశాడు. ఎవరు కూడా కుటుంబ విలువలు ఉన్నవాళ్ళు ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేయరు. కాబట్టి ఎవరైనా ఈ యొక్క సమాజ హితం కోరుకునే రాజకీయాలు ఉండాలి, రాజకీయాలు ఉంటే మంచి విలువలతోనే ఉండాలి. కాబట్టి ఇలాంటి పనులు చేసినటువంటి వ్యక్తి పార్టీలో ఉండద్దు. అదేవిధంగా కుటుంబానికి దూరంగా ఉండాలి. కుటుంబానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా ఏదైతే ఆర్జేడీలో కొనసాగుతున్నాడో తేజు ప్రసాద్ యాదవ్, అతను 6 సంవత్సరాల పాటు అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి అంటే ఈ వ్యవహారం ఎందుకు వచ్చిందంటే తేజు ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు, ఒక యువతితో 12 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నారని కూడా బహిరంగంగా చెప్పారు. దీన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా, సభ్య సమాజం అసహించుకునే విధంగా ఒక రాజకీయ నాయకుడై, ఒక రాజకీయ నాయకుడి కొడుకై ఈ విధంగా కామెంట్ చేయడము, అదేవిధంగా 12 సంవత్సరాల నుంచి ఒక యువతితో రిలేషన్లో ఉన్నానని చెప్పడము, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు, అదేవిధంగా ఆర్జేడీ పార్టీలో ఉన్నటువంటి నేత, అంతేకాకుండా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడుగా అతను సమాజానికి మంచి బోధించాలి. కానీ అతడు సమాజానికి ఒక యువతితో 12 సంవత్సరాల నుంచి నేను రిలేషన్లో ఉండడం చెప్పడము ఎవరు కూడా సహించకూడదు, సహించరానిది అనేది కూడా లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. ఏ నాయకుడు తనయుడు అయినా, ఏ నాయకుడి కొడుకైనా ఈ విధంగా చేస్తే ఇలాంటి గుణపాఠం ఉండే విధంగా ఒక చక్కటి మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో లాలూ ప్రసాద్ యాదవ్ కీలకమైన నిర్ణయం, సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే 6 సంవత్సరాల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కుటుంబ విలువలు తెలియదు, సమాజ విలువలు తెలియదు, సమాజ బాధ్యత తెలియనటువంటి వ్యక్తి కూడా కుటుంబంతో సంబంధం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక తేజు ప్రసాద్ యాదవ్ కు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు, కుటుంబానికి దూరంగా ఉండవలసిందే అనేది కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో ఒక మంచి పొలిటీషియన్స్ కు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు ఉంటేనే అటు పార్టీలో కానీ ఇటు కుటుంబంలో కానీ అలౌ చేస్తాననే సంకేతాలు ఇచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ మంచి సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ తనయులు చేస్తున్నటువంటి చెడు ప్రవర్తన కానీ, చెడు సందేశాన్ని కానీ పంపితే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయాల్లో మార్పులు వస్తాయి. ఇవి బయట మాట్లాడాలో, ఏ రకంగా ఉండాలి, ఏ రకమైనటువంటి సంస్కారంగా ఉండాలో కూడా తెలుస్తుంది అనేది కూడా మంచి సందేశం ఇస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ తన
తనయున్నే ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కుటుంబానికి దూరం పెట్టాడు. అంతేకాకుండా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కూడా చెప్పడం కరెక్ట్ కాదు, 12 సంవత్సరాల ఒక యువతితో రిలేషన్లో ఉన్నానని కూడా చెప్పడము, అదేవిధంగా సమాజానికి, సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ పోతుందో కూడా ఆలోచన చేయకుండా ఇలాంటి సందేశం పంపడము. అంతేకాకుండా రాజకీయాల్లో చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఒక మాట మాట్లాడితే సమాజానికి ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా తెలుసుకోవాలి. అంటే రాజకీయ నాయకులు అనేది సమాజ హితం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం రాజకీయం చేస్తారు. కానీ ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం కూడా కరెక్ట్ కాదని ఉద్దేశించే అందులో భాగంగా ఆర్జేడీ పార్టీ నుంచి 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్ అయితే మొత్తానికి సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.